హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మనకు తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ నుంచి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. మనకు ప్రఖ్యాత క్వశ్చన్ వచ్చేసి ప్రఖ్యాత బండెనక బండి కట్టి పాటతో నిజం. ఇక్కడ చూడండి, ప్రఖ్యాత బండెనక బండి కట్టి పాటతో నిజం ఎవరిని మించిపోయాడని రచయిత యాదగిరి రాస్తాడు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, నాజీలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తోరణ నాంది మదనికస్ అనేవి ఎవరి కాలపు శిల్పకళ ధోరణులు అంటారు? కాకతీయులు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, కాకతీయులు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనకి, సమ్మక్క సారాలమ్మ ఎవరితో యుద్ధం చేసి అమరులయ్యారు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, ప్రతాప రుద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్ మనకి, తెలంగాణ భాషలో సింగిడి అంటే ఏమిటి? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, ఇంద్రధనస్సు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 65. హూ వాజ్ ద ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ సంస్కృతియ సమైక్య ఫార్మ్డ్ ఇన్ జూన్ 2007? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, గూడ అంజయ్య. క్వశ్చన్ నంబర్ 64 చూడండి, 1952 ములికి ఉద్యమం మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైంది? ఇది మనకు ఆన్సర్ వచ్చేసి వరంగల్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, వరంగల్ అన్నమాట. వరంగల్. క్వశ్చన్ నంబర్ 63 చూడండి, శ్రీకృష్ణ కమిటీలో సభ్యులు కాని వారు ఎవరు? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, మాడబోసి శ్రీధర్. క్వశ్చన్ నంబర్ 62 మనకు, నిజాంకు వ్యతిరేకంగా 1948లో పోలీస్ చర్య తర్వాత మిలిటరీ గవర్నర్గా నియమితులైన వారు ఎవరు అంటారు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, మేజర్ జనరల్ జేఎన్ చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు, తెలంగాణ వారికి ఉద్యోగ రంగంలో న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో అమర నిరాహార దీక్ష చేసిన విద్యార్థి నాయకుడు ఎవరు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, రవీంద్రనాథ్. క్వశ్చన్ నంబర్ 60. స్వతంత్రోద్యమంలో ఉప్పు సత్యాగ్రహానికి ఎవరు నేతృత్వం వహించారు? మహాత్మా గాంధీ. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 59. భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించింది ఎవరు? ఏఓ హోమ్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 58. కేరళలో శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగంను స్థాపించింది ఎవరు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, నారాయణ గురు.
క్వశ్చన్ నంబర్ 57. గీత రహస్యంను రాసింది ఎవరు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, బాలగంగాధర్ తిలక్. భారత సంస్కరణ సంఘం ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ ఎవరి చేత స్థాపించబడింది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, కేశవ చంద్రసేన. బెనారస్లో భారతీయ మహిళా విద్యా సంఘంను నిర్వహించిన వారెవరు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, అరుండలే, ఫ్రాన్సిస్కో అరుండలే. భారతదేశంలో నామ్దారి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, బాబా రామ్ సింగ్. కింది వాటిలో మౌలానా ఆజాద్ రచించిన గ్రంథం ఏది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, ఇండియా విన్స్ ఫ్రీడమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గులాంగిరి రచయిత ఎవరు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, జ్యోతి బాపులే. భారతదేశంలో థియోసోఫిక్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ను ఏర్పాటు చేసింది ఎవరు? అనీ బీసెంట్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, అనీ బీసెంట్. కింది వాటిలో ప్రాంతీయ పార్టీ కానిది ఏది? తృణమూల్ కాంగ్రెస్. క్వశ్చన్ నంబర్ 49. ఈ కింది వాటిలో ఎవరు అతి ఎక్కువ కాలం 17 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ. క్వశ్చన్ నంబర్ 48 చూడండి. ఈ కింది వారిలో ఎవరు అతి తక్కువ వయసులో ప్రధానమంత్రి పదవిని చేపట్టారు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, రాజీవ్ గాంధీ. ఈ కింది వారిలో ఎవరు అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా ఉన్నారు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, జాకిర్ హుసేన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలోని అత్యంత పురాతనమైన పార్టీ ఏది? భారతదేశంలోని అత్యంత పురాతనమైన పార్టీ భారత జాతీయ కాంగ్రెస్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 45. అతి పురాతన హైకోర్టు ఏది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, బొంబాయి కలకత్తా హైకోర్టు. క్వశ్చన్ నంబర్ 44 చూడండి. భారత రాజ్యాంగం గణతంత్ర రాజ్యం ఎందుకంటే? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, ఇందులో ఎటువంటి వంశ పరంశ అంశాలు లేవు. క్వశ్చన్ నంబర్ 42. లోక్సభలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు సభ కార్యక్రమాలని ఎవరు నిర్వహిస్తారు? ప్యానెల్ స్పీకర్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 41. భారతదేశం లిఖిత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, 26 నవంబర్ 1948 క్వశ్చన్ నంబర్ 40. పూర్తిగా భారతదేశంలోనే ప్రవహించే అతిపెద్ద నది ఏది?
గోదావరి నది. క్వశ్చన్ నంబర్ 39. కవ్వల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గల ప్రాంతం ఏది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, జన్నారం. కుంతాల జలపాతాలు ఉన్న నది ఏది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, కడెం నది. క్వశ్చన్ నంబర్ 37. భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? 1991వ సంవత్సరం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో ద్రవ్య సరఫరాను నియంత్రించేది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, భారతీయ రిజర్వ్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు భారతదేశంలో అత్యధిక తోలు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? తమిళనాడు. కృష్ణా నది తెలంగాణలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, మక్తల్ మహబూబ్నగర్ జిల్లా. భారతదేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిన సంస్థ ఏది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, నీతి ఆయోగ్. స్వతంత్రానంతర భారత ఆర్థిక వ్యవస్థ ప్రధాన లక్షణం కింది వాటిలో ఏది అంటాడు? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఆపరేషన్ థండర్ బర్డ్ కింది వాటిలో వేటిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తుంది? వన్య ప్రాణులు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో పర్యావరణ సమతౌల్యాన్ని పాటించాలంటే ఎంత శాతం భూభాగంలో అడవుల పెంపకం ఉండాలని నిర్దేశించుకున్నారు? 33%. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. కింది వాటిలో ఏ ఇంధన ఉత్పత్తి ప్రక్రియ అణుధార్మికతను విడుదల చేస్తుంది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, అణు. క్వశ్చన్ నంబర్ 26. క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, గ్రీన్ హౌస్ వాయువుల తగ్గింపు. క్వశ్చన్ నంబర్ 24 చూడండి. గులిర్మో మార్కోని దేన్ని కనుగొన్నాడు? రేడియో. ఎక్స్రే కిరణాలు దేనితో గుర్తించవచ్చు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్. క్వశ్చన్ నంబర్ 22. భూమి వ్యాసార్థం రేడియస్ ఆఫ్ ఎర్త్ ఎంత కిలోమీటర్లలో సుమారుగా? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, 6400 కిలోమీటర్లు. సివి రామన్కు నోబెల్ బహుమతి ఎప్పుడు లభించింది? 1930వ సంవత్సరం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. సంవత్సరం.
నెక్స్ట్ క్వశ్చన్ మనకు మయోపియా అని దేన్ని అంటారు? సమీప అంధత్వం. వెనిగర్లో ఉన్న ప్రధాన పదార్థం ఏది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, ఎసిటిక్ యాసిడ్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో ఉండేదేది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్. కింది వాటిలో దేన్ని మెగ్నీషియం కార్బోనేట్ ప్రధానంగా ఉంటుంది? టూత్ పేస్ట్లు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏది శూన్యత గుండా ప్రయాణించగలదు? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, కాంతి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత స్థాపించబడిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, నానాజాతి సమితి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు అలీన ఉద్యమ మొదటి శిఖాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, బెల్గ్రేడ్, యుగోస్లావియా.